కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం సాంగ్వీ గ్రామానికి చెందిన 30 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణత సాధించిన సందర్భంగా గ్రామ సర్పంచ్ మోర్లే విమలాబాయి బాపూరావు ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగులక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్తో కలిసి విద్యార్థులను సాలువాలతో సన్మానించి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సుగుణక్క మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ విద్యార్థులు సాధించిన ఈ విజయం అభినందనీయమని అన్నారు. ఈ విజయానికి తల్లిదండ్రుల త్యాగం, ఉపాధ్యాయుల కృషి ప్రధాన కారణమని పేర్కొన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు పెట్టుకుని ఉన్నత స్థానాలను లక్ష్యంగా చేసుకోవాలని సూచించారు. క్రమశిక్షణతో టైం టేబుల్ ప్రకారం చదివితేనే మంచి ఫలితాలు సాధించగలమని అన్నారు. చదువుకు మించిన బలం లేదు, చదువుకుంటే ప్రశ్నించే ధైర్యం వస్తుంది అని ఆమె పేర్కొన్నారు. అట్టడుగు వర్గాల పిల్లలు విద్యలో ముందుకు రావడం ద్వారా దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, పేద గ్రామీణ విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు కల్పించేందుకు పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. మహిళా విద్య ప్రాముఖ్యతను వివరిస్తూ సావిత్రిబాయి ఫూలేను స్ఫూర్తిగా తీసుకుని అమ్మాయిలు సైతం విద్యలో ముందంజలో ఉండాలని పిలుపునిచ్చారు. అలాగే గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మాణం, లైబ్రరీ ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బాధ్యత మీపై ఉంది. రకరకాలైనటువంటి అలవాట్లకి, వ్యసనాలకి మనం పోతే మన భవిష్యత్తు ఇక్కడికే క్లోజ్ అయిపోతుంది. మనం పైకి మనం పోలేమిగా, మన భవిష్యత్తు ఇక్కడికే క్లోజ్ అయిపోతుంది. మన లైఫ్ ని మనం క్లోజ్ చేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి తప్పకుండా మనం చదువుకొని ఒక మంచి మార్గంలో ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించి మన తల్లిదండ్రులకి ఒక మంచి భవిష్యత్తును, అంటే నా బిడ్డ చదువుకొని నాకు మంచి బుక్కడ అన్నం పెడుతుంది, మన చేసుకోబోయేటోడు మంచోడు దొరుకుతాడు, లేకపోతే చేసుకోబోయే భార్య మంచి దొరుకుతుంది. ఇలా ఒక లక్ష్యం పెట్టుకొని నేను టీచర్ కావాలి, నేను డాక్టర్ కావాలి, నేను పోలీస్ కావాలి, నేను కండక్టర్ కావాలి, నేను సైంటిస్ట్ కావాలి.